పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని నామములో మీ ఎల్లరకు కృపా సమాధానములు, మీ ఆత్మలకు రక్షణ, మనస్సులకు నెమ్మది, శరీరానికి స్వస్థత అనుగ్రహించి బలపరచి ప్రభు యొక్క రెండవ రాకకు అనంత జీవమునకు సిద్ధపరచి మేఘమెక్కించునుగాక. ప్రభునందు ప్రియులారా, యేసువారు నన్ను సిలువేస్తారు, సిలువలో వేలాడి చనిపోతాను, సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేస్తాను అని చెప్పారు. అందుకే తెల్లని వస్త్రాలు ధరించిన వారు స్త్రీలతో చెప్పిన మాట ఏమిటంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రకారంగానే సమాధిలో నుండి తిరిగి లేచారు అని దూతలైన వారు స్త్రీలైన వారికి తెలియచేశారు. ఈ లోకములో ఎవరైనా చనిపోతారు, పుట్టినవాడు గిట్టక తప్పదని పెద్దలు మాట్లాడారు. అలాగే ఏలయనగా మరణము అందరికీ వచ్చును. ఈ లోకములో కొందరు దేవుళ్ళుగా పిలువబడిన వారు, గొప్ప గొప్ప వ్యక్తులు, వారి మాటలు అందరికి ఇష్టం కారు, వారు చనిపోయారు. వారి జీవితంలో ఎన్నో ఆశ్చర్యాలు చేశారు, కానీ ప్రాణాన్ని మాత్రం కాపాడుకోలేకపోయారు. మనిషి ఏదైనా సాధించగలుగుతున్నాడు, కానీ మరణాన్ని తప్పించుకోలేకపోతున్నాడు. దేవునికి ఉండే ఒక పేరేమిటంటే అమరత్వం, అనగా చావు లేనివాడు. మనిషి అయితే చావు కలిగిన వాడు. చనిపోయిన వ్యక్తి లేచాడా, అది చాలా అద్భుతం. రోగి బాగయ్యే కార్యము కంటే యేసు వారి జీవిత కాలంలో కుంటి వారిని నడిపించారు, గురుటి వారికి చూపించారు, మూగవారికి మాట ఇచ్చారు, చెవిటి వారికి వినికిచ్చారు, కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేశారు, మంచముతో మోయించబడిన వారిని మంచమెత్తుకుని వెళ్ళేటట్టు చేశారు, దయ్యాలు వెళ్ళగొట్టారు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మంది తినగా 12 గంపలు మిగిలేటట్లు చేశారు. గాలి తుఫాను నిమ్మనము చేశారు. ఇలా జరిగిన కార్యాలన్నిటికంటే మించిన కార్యాలు ఏంటంటే చనిపోయిన వారిని లేపారు. మొదటిగా చూస్తే సారేపతు వెధవరాలు, ఆమెకు ఒకే ఒక కుమారుడు, ఆ కుమారుడు చనిపోయాడు. ఏలియా గారు ప్రార్థిస్తే ఆ కుమారుడు బ్రతికాడు. అలాగే ఎలీషా గారి కాలంలో షూనేమీయురాలు కుమారుడు చనిపోయాడు. ఎలీషా గారు ప్రార్థిస్తే షూనేమీయురాలు కుమారుడు బ్రతికాడు. అలాగే ఎలీషా గారిని సమాధి చేసిన తర్వాత ఓ సైనికుడు చనిపోతే ఆ సమాధి పక్కనే సమాధి చేస్తుండగా ఎలీషా గారి ఎముక తగిలి చనిపోయిన సైనికుడు మరలా బ్రతికాడు. అలాగే యేసువారు ఒక అధికారి కుమార్తె 12 ఏళ్ల వయసు కలిగిన కుమార్తె చనిపోతే చిన్నదానా లెమ్మని చెప్పి ఆమెను బ్రతికించారు. విధవరాలు కుమారుడు చనిపోతే ఆమె ఏడుస్తూ, అయ్యో ప్రభువా నాకు భర్తే లేడు, కుమారుని చూచి నేను ఆదరించబడుతున్నాను, భర్త లేకపోయినా నా కన్న కొడుకున్నాడు, నా కుమారుని చూచుకుని నేను బ్రతుకుతాను అనుకుంటే ఆ ఒక్కడు చనిపోయాడు అని ఏడుస్తుండగా యేసు వారు వచ్చి ఆ చనిపోయిన విధవరాలు కుమారుని బ్రతికించారు.
లాజరు చనిపోయి 4 రోజులు అయింది. యేసువారు వచ్చి లాజరుని సమాధిలో నుంచి లేపి, అప్పటికి శరీరం అంతా భయంకర దుర్వాసన రావాలి, పురుగులు పట్టు ఉండాలి, శరీరం అంతా పాడైపోయి భయంకర వాసన రావాలి. ఆ కాలంలో యేసునాథుడే లాజరుని లేపారు. పేతురు గారు ఒక కుమార్తె చనిపోతే దోర్క తబిత అమ్మాయిని లేపారు. ఐతుకు చనిపోతే పౌలు గారు చనిపోయిన ఐతుకే యేసు నామములో ప్రార్థించగా బ్రతికాడు. ఇవన్నీ చనిపోయిన వారు మరలా బ్రతికించబడిన సాక్ష్యాలు. యేసువారు సిలువలో వేలాడి చనిపోతే కొంతమంది చనిపోయిన లేచారు. సమాధుల్లో ఉన్న కొందరు భక్తులు, పరిశుద్ధులు శరీరాలతో యేసు లేచిన తరువాత అనేక మంది కనిపించారు. అయితే ఇప్పటి వరకు చెప్పినటువంటివన్నిటికంటే యేసుక్రీస్తు వారి యొక్క కార్యము డిఫరెంట్గా ఉంటుంది. ఇంతవరకు చెప్పబడినటువంటి ఈ వ్యక్తులైన వారు బ్రతికించబడ్డారు, మరలా కొంతకాలము తరువాత చనిపోయారు. ఆ సారేపతి విధవరాలు కుమారుడు లేడు. ఎలీషా గారు బ్రతికించిన షూనేమీరాలు కొడుకు లేడు. సైనికుడు లేడు. యాయిరు కుమార్తె లేదు. విధవరాలు కుమారుడు లేడు. లాజరు లేడు. అంటే మరలా చనిపోయారు. కానీ యేసు వారు సమాధిలో నుండి లేచారు. యేసు చనిపోయి బ్రతికారు. యేసు నాథుని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఎప్పటికీ చనిపోరు. బోలో యేసు మహారాజుకు. మీరు యేసు ప్రభుని గురించి మీరు చెప్పండి అంటే ఇవన్నీ మీరు చెప్పాలి. నా యేసు ప్రభువే చనిపోయి తిరిగి లేచారు. నా యేసు సజీవుడు. యేసునాథుడు చెప్పిన మాట ఏమిటంటే నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను అన్నారు. బోలో యేసు మహారాజుకు. యేసు వారు చనిపోయారా, జీవించి ఉన్నారా? ఎప్పుడైనా చనిపోతారా? మిమ్మల్ని మాట అడుగుతున్నాను, నీవు నమ్మింది ఎవరిని? ఆ చనిపోయిన ఆయన నమ్మావు, మరి ఎందుకు భయపడుతున్నావు? నీ జీవితంలో నీకొచ్చిన కష్టాలకి, నీకొచ్చిన సమస్యలకి, నీకొచ్చిన రోగానికి నీకు మనశ్శాంతి లేదు, నీకు ఆరోగ్యం లేదు, నీ జీవితం పాడైపోయింది, నిన్ను చూచి నలుగురు నవ్వుతున్నారు, మీ బంధువులు ఏడం చేస్తున్నారు, వీళ్ళ పిల్లలే జీవితాలే పాడైపోయాయి అంటున్నారు. అలాగంటుంటే నీవెందుకు ఏడుస్తున్నావు? ఓ రోజున డాక్టర్ మార్టిన్ లూథర్ గారు దుప్పటి ముసుగు పెట్టుకుని పండుకున్నాడు. భార్య వచ్చింది, టిఫిన్ టైం అయింది, లేవండి. నేను లేవలేను, కాసేపు పడుకోవాలి అన్నాడు. మళ్ళా కాసేపటికి వచ్చి లేపింది. నన్ను డిస్టర్బ్ చేయకు, నేను కాసేపు ఎట్లానే ఉంటానన్నాడు. మధ్యాహ్నం అయింది, లేవలేదు. భార్య అర్థం చేసుకుంది, నా భర్త ఎందుకో దిగులు పడుతున్నాడు. మార్టిన్ లూథర్ ఈ బైబిల్ బయటికి తెచ్చారు. ఆయన ఆలోచిస్తున్నాడు, ఈ బైబిలే అందరిలోకి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి, నేను ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఇది చేయగలనా, అది చేయగలనా, ఇది చేయగలనా ఆలోచిస్తుండగా భార్య వచ్చి దుప్పటి అలా తీసింది. బ్లాక్ ఫ్రాక్ వేసుకుని కనిపించింది. అక్కడ ఎవరైనా చనిపోతే ఆ బ్లాక్ డ్రెస్ వేసుకుని సమాధికి వెళ్తారు. ఈమె నలుపు వస్త్రాలు వేసుకుని వస్తే భర్త చూచి భయపడిపోయి ఎవరు చనిపోయారు అని అడిగాడు. టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంటే మరణం అనబడేటువంటిది భయంకరం, మనుషుల్ని దూరం చేసేస్తూ ఉంటుంది. అమ్మంటే ఎంతో ప్రేమ, నాన్నంటే ఎంతో ప్రేమ, తమ్ముడంటే, అక్కంటే, చెల్లంటే, కానీ వాళ్ళు చనిపోయారు అనేది జీర్ణించుకోలేం.
అందుకే విలపించి ఏడుస్తారు. ఏడవడానికి ఏడుపు సరిపోదు, లోపలంతా దుఃఖము. చనిపోయింది ఎవరు అని అడిగారు ఈయన మార్టిన్ లూథర్. భార్య చెప్పింది, యేసు ప్రభు చనిపోయారు, ఆయన సమాధికి వెళ్తున్నాను అంది. యేసు ప్రభు చనిపోవడం ఏంటి? యేసు ప్రభు సజీవుడు, ఆయనకి చావు లేదు. ఆయన సిలువలో చనిపోయారు, సమాధి చేయబడ్డారు, లేచారు, ఆయనకి చావే లేదు. ఏను మాట్లాడేది? ఆమంతటా యేసు ప్రభు చనిపోరా? చనిపోరు. ఆయన చనిపోయి లేచారు, ఎప్పటికీ చనిపోరు. అంటే యేసు ప్రభు బ్రతికే ఉన్నారా? భర్తను అడిగింది, అవును బ్రతికే ఉన్నారు. ఎప్పటికీ చావురా? సజీవుడేనా? అవును. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? యేసు ప్రభు సజీవుడు. ఆయన ఏమన్నారు? నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను అనలేదా అన్నాడు మార్టిన్ లూథర్. అప్పుడు అంటుంది భార్య, యేసు ప్రభు సజీవుడైతే మీరెందుకు పండుకుని మనోవిచారముతో ఉన్నారు? మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకు ఇంత బాధలో ఉన్నావు? వెంటనే దుప్పటి తీసి విసిరేసి, అవును కదా నా యేసు సజీవుడు కదా, నేను ఎందుకు ఈ భయం, నాకు ఎందుకు ఈ మనోవిచారం? లేచి మోకరించి, ప్రభువా మీరున్నారు కాబట్టి నాకేమీ భయం లేదు, నన్ను క్షమించండి, ఇంతవరకు ఇలాగున్నాను. బోలో యేసు మహారాజుకు. దైవజనుడు పాడుతున్నారు, నాకు ఎవరు కావాలి? నా బ్రతుకు నందు ఎవరు కావాలి? యేసు తప్ప నా బ్రతుకు నందు నాకు ఎవరు కావాలి? నన్ను అందరూ అన్ని విడిచిపెట్టిన, అందరూ విడిచిపెట్టిన ఎన్నడు విడువనట్టు యేసే కావాలి. అమ్మా, ఈవేళ చెప్పుకోవటం కాదు, ఈ విషయాలు మనలో నెరవేరాలి. ప్రసంగాలు వినడం కాదండి, అందరూ వింటారు, కానీ ఎంతమందిలో నెరవేరాయి? నా యేసుడు నాకుండగా నన్నేది ఏమీ చేయదు. నా యేసుడు నాకుండగా నన్ను ఏదేమి చేయదు. నీ నేల భయపడవలెను, నేనేలా చింతించవలెను, నేనేలా భయపడవలెను, నేనేలా చింతించవలెను. నా యేసుడు నాకుండగా నన్నేది ఏమి. చేతులు పైకెత్తి చప్పట్లు. నా యేసుడు నాకుండగా నన్నేది ఏమి చేయదు. నీవు నమ్మిన యేసు సజీవుడా, మృతుడా? మరి మీరు భయపడుతున్నారా, భయపడలేదా? మీరు చెప్పగలరా నేను ఎప్పుడు భయపడినాను చెప్పగలరా? ఎన్నో భయాలు. నేను మాట అంటాను, నీ జీవితం విచ్ఛిన్నమైపోయినా, నాశనమైపోయినా, నిన్ను చూచి అందరూ నవ్వుతున్నా, సజీవుడైన యేసు చెంతకు నీ వస్తే ఖచ్చితంగా నీవు చిగురించబడతావు. ఎండిపోయిన నీ జీవితం. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఈరోజు నేను అడుగుతున్నాను, నీ జీవితం పాడైపోయినా, నీ జీవితాన్ని బాగు చేసే యేసు ఉన్నారు. ఆ యేసు మృతుడా, సజీవుడా? నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. అమ్మా, యేసయ్య వైపు నీవు చూస్తే నీ గురించి, నీ కుటుంబము కొరకు, నీ పిల్లల కొరకు ఆయన ఆలోచిస్తారు. ఆయన ఆలోచిస్తారు. భయము నొందకుము, నీ తండ్రి నీ ప్రార్థనల్ వినేను. భయము నొందకుము, నీ తండ్రి నీ ప్రార్థనల్ వినేను.
భయము నందకుము నీ ప్రార్థన నెరవేరు భయము నందకుము నీ ప్రార్థన నెరవేరు రయముగా నిన్ను యువరాజెత్తి కొనిపోవు. మత్తయి సువార్తలో 28వ అధ్యాయము 9వ వచనములో చూస్తే యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యుద్ధకు అందరూ వినాలి. సమాధిలో నుంచి లేచిన యేసు పలికే మాట ఏమిటంటే, స్త్రీలే ఖాళీ సమాధి చూచారు. దేవదూత మాటలు విని వారు వెళుతుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభం. ఈ మాట చాలా మందికి ఇష్టమైన మాట. మీకు శుభము కలుగుగాక అంటే మీరు మంచిగా ఉండాలి. మీ జీవితాలు, మీ కుటుంబం మంచిగా, మీకు శుభము కలగాలి. గబ్రియేలు దేవదూత వచ్చి, మరియా నీకు శుభం, నీవు గర్భాన్ని ధరించి కుమారుని కంటూ, ఆయనకి ఇమ్మానుయేలుని పేరు, యేసు అనే పేరు, నీకు శుభం. అందుకే మీరు అందరూ ప్రార్థన చేస్తారు, దేవా మాకు శుభము కలగాలనైనా. శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం నభానభు బహునా నభాన చేతులు పైకెత్తి శుభా శుభాకరా అనగా శుభాలిచ్చే దేవా, శుభాలిచ్చే ప్రభువా, శుభాకరా. మీరు బైబిల్లో చూస్తే పౌలు గారు రాసినటువంటి రోమా పత్రికలో, కొరింథీ పత్రికలో, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక, తెస్సలోనికై మొదటి పత్రిక, రెండో పత్రిక, తిమోతి మొదటి పత్రిక, రెండో పత్రిక, ఈ పత్రికల్లో మొదట మీకు శుభం. పేతురు గారు రాసిన పత్రికలో మీకు శుభం, యోహాను గారి పత్రికల్లో శుభం, యూదా పత్రికలో శుభం, ప్రకటన గ్రంథములో మొదటి అధ్యాయం 4వ వచనములో మీకు శుభం. అంటే యేసయ్య దగ్గరికి వచ్చిన వారికి జరిగేటువంటి గొప్ప కార్యం ఏంటంటే, చనిపోయి లేచిన ప్రభు శుభమన్నారు. వచ్చిన వారందరికీ శుభము కలుగుతుంది. శుభము కలుగుతుంది, మీకు మంచి కలుగుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనములో, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాకని వారితో చెప్పాను. బలో యేసు మహారాజుకో. యేసు పలికేది ఏమిటంటే సమాధానం. గదిలో తలుపులు వేసుకున్న శిష్యులతో పలికేది ఏమిటంటే మీకు సమాధానము కలుగుగాక. ఈరోజు వాక్యాన్ని వినేవారులారా, మీలో ఎంతమంది సమాధానము లేకుండా ఉన్నారు? సమాధానం ఎందుకు ఉండదు? 1, పాపము చేస్తే సమాధానం ఉండదు. 2, రోగముంటే సమాధానం ఉండదు. కష్టాలుంటే సమాధానం ఉండదు. పాపము, రోగము, కష్టాలు. కొందరు కష్టాలు లేవు, కొందరికి జబ్బులు లేవు. మాకు డాక్టర్లు ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళ పాపాన్ని బట్టి సమాధానం లేదు. యేసునాథుడు పలికే మాట ఏమిటంటే, సమాధానం లేని వారులారా మీరంతే, మీ పరిస్థితి అనట్లేదు, మీకు సమాధానము కలుగును కాక. యేసువారి పునరుద్ధానాన్ని బట్టి కలిగింది ఏమిటంటే, మొదటిది శుభం, రెండోది
సమాధానం. లూకా సువార్త 24:41. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ వినాలి ఇక్కడ సంతోషం. యేసు వారు లేచారు, మాట్లాడుతున్నారు. వారికి కలిగినది ఏమిటంటే సంతోషం. మత్తయి సువార్త 28:8 వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి మహానందము, సంతోషం, జాయ్. యేసు ప్రభు వారి ద్వారా లభించేది ఏమిటంటే సంతోషం. అందుకే యేసు ప్రభు నమ్మిన వారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. కష్టాలున్నా సంతోషంగా నవ్వుతూ ఉంటారు. యేసు నమ్మిన వారికి నమ్మని వారికి తేడాది. నాతో చాలామంది చెప్పిన మాట, అయ్యా మా ఇంటి పక్కోళ్ళు మీకు పొలాలు లేవు, మీరు ఇంట్లో ఉన్నారు, మీకు అప్పులు ఉన్నాయి, అయినా కానీ మాకు అన్ని పొలాలు ఉన్నాయి, మేమే బాధగా ఉన్నాం, మీరు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారంటే మా సంతోషానికి కారణం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎప్పుడు ఆనందంగా బైబిల్ చెప్పేది ఏమిటంటే ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మహా సంతోషం. యేసు నమ్మిన వ్యక్తులు దిగులు పడుచు దుప్పటి ముసుగు పెట్టుకుని ఏడుస్తూ అలాగుండడం దేవునికి నచ్చదు. అమ్మా నీకు కష్టం ఉన్నా, బాధ ఉన్నా ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇది ఎలా ఉంది నాయనా, కృప చూపండి నాయనా అని అడుగు. నీకు అర్థం కాని టైంలో అడుగు, నీకు బాధ కాలములో అడుగు. నీవెలాగుండాలి? నిర్భయముగా భారములన్నిటి కిని నీవే యానూచు నిర్భయుడానై యున్నానులే. భారాలన్నిటికీ మీరున్నారు నాయనా, నేను నిర్భయముగా ఉన్నాను. నేను ఎలా ఉన్నాను? సంతోషముతో ఉన్నాను. మీరే ఉంటే నాకేమి, నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కర్లేదన్నారు దావీదు. మార్కు సువార్త 16:15 చూస్తే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. ప్రియులారా, యేసు వారి పునరుద్ధానాన్ని బట్టి కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే సువార్త. సువార్త అనగా మంచి వార్త. ఏంటి మంచి వార్త అంటే యేసుని గూర్చినటువంటి వార్త. యేసు సిలువేయబడి చనిపోయి లేచారు, శుభవార్త, సువార్త. యేసు వారి పునరుద్ధానము ద్వారా కలిగిన మరొక భాగ్యం ఏమిటంటే పరిశుద్ధాత్మ. యోహాను సువార్త 20:22 చూస్తే ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఆయన లేవడాన్ని బట్టి కలిగిన మరొక భాగ్యం ఏమిటంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. మనం మోకరించినప్పుడు మన తాకే పరిశుద్ధాత్మ అనేక విషయాలు బయలుపరిచే పరిశుద్ధాత్మ. యేసు పునరుద్ధానాన్ని బట్టి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. 6వదిగా చూస్తే 20:23 చూస్తే మీరెవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఈ వచనములో చూస్తే అధికారము. దేవుడు మనకేమిచ్చారు? ఆయన లేచి అధికారాన్ని ఇచ్చారు మనకి. ఎవరి పాపాలు క్షమిస్తామో వారు క్షమించబడతారట, ఎవరి పాపాలు క్షమించమో అవి నిలిచి ఉంటాయి. అంటే దేవుడు మనల్ని అధికారము కలిగిన వారిగా చేశారు. ఇక 7వదిగా లూకా సువార్త 24:50 చూస్తే ఆయన బీదనీయ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింప. 7వది ఏమిటంటే ఆశీర్వాదం. యేసు ప్రభు వారి ద్వారా, ఆయన మరణము ద్వారా తిరిగి లేవడాన్ని బట్టి ఇన్ని భాగ్యాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మనము సంతోషంగా ఉండాలా, విచారంగా ఉండాలా? అట్టి వారిగా దేవుడి మిమ్మను చేయునుగాక.